గెలిచిన తర్వాత ప్రయారిటీ ఎలా ఉంటుంది ఆ నాయకుడికి అనేది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ ఆయన్ని ఆహ్వానించిన తీరు కానీ ఆయన పక్కన కూర్చోబెట్టడం కానీ ఇప్పుడు బాగా అవే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. టీడీపీ నాయకులు అయితే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆ ఫోటోలు పెట్టుకోవడం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతున్నారు అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం, లేదంటే ఒక్కసారిగా బాబు గారి పాత్రకి మోడీ ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత రేపొద్దున్న ఎలా ఉండబోతుంది? అదే నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఒక డిఫెన్స్లో పడేశారా మోడీ ప్రభుత్వాన్ని ఈసారి? ఈ చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా ఈ రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ సెంట్రల్లో చంద్రబాబు గారు ఇప్పుడు ఏమన్నా కింగ్ మేకర్ అవుతారా? ఇదైతే నడుస్తుంది, అది దాని సాధ్యాసాధ్యాలు ఏంటి? ఆల్రెడీ కింగ్ మేకర్ అయిపోయినట్టే కదా. ఎన్డీఏలో అక్కడ 240 సీట్లే బీజేపీకి ఎప్పుడైతే వచ్చినాయో సంకీర్ణ ప్రభుత్వం అయింది ఈసారి. అంతకు ముందేంటి సంకీర్ణ ప్రభుత్వమే, కానీ బీజేపీ సింగిల్ గా మెజారిటీ వచ్చి డామినేటింగ్ రోల్ వాళ్ళది, మిగతా వాళ్ళది సంకీర్ణం. అప్పుడు ఇదిగో నీకు ఇన్ని మంత్రి పదవులు ఇస్తాం, ఇంత తీసుకో అంతే. అప్పుడు నితీష్ కుమార్ అయితే 2019లో నాకు మంత్రివర్గంలో వద్దు పొమ్మన్నాడు. 2 మంత్రులే ఇస్తానంటే నాకు అక్కర్లేదు అన్నాడు. 1 మంత్రి అనుకుంటా ఆయనకి ఇస్తానని, వద్దు అన్నాడు. అంటే అప్పుడు నితీష్ కుమార్కి వచ్చిన సీట్లు తక్కువ, ఆ లెక్కలు ఏదో చూసుకుని 1-2 మంత్రి పదవులు ఇస్తానంటే అంతే కదా. వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఎక్కువ అడుగుతారు. ఆయన మీద కొంచెం ఎక్కువ కాబట్టి ఆయన 12 అనుకుంటా. అవును, వీళ్ళిద్దరు కూడా ఎక్కువ అడుగుతారు. 3-4 అడిగారు అనుకోండి, ఇప్పుడు 2+1 ఈయనకి ఇస్తే ఆయనకి 2నే ఇస్తారు. ఈయనకి 3+1 ఇస్తే ఆయనకి 2+1. 6 అడిగారు అనేది ఎవరు దోవనాళ్ళు 6 మొత్తం 16 కూడా అడగచ్చు, తప్పే ఉంది. అది బేసిక్ గా అడుగుతారు అని నేను అనుకోను. కేంద్రంలో ముందు అసలు బీజేపీ ఒక సిట్టింగ్ చేసుకుంటది, వాళ్ళ కూర్చున్నారు. ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ని పట్టించుకోలేదు 2019 తర్వాత. 2014లో ఆర్ఎస్ఎస్ తోనే కలిసి మూవ్ అయ్యారు. 2019 ఎన్నికల వరకు కూడా కలిసి పనిచేశారు బాగా. 19 తర్వాత పార్టీ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి సొంత డెసిషన్స్ తీసుకుంది బీజేపీ. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఇప్పుడు కలుపుకెళ్ళాల. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేసిన చోట్ల ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ అయ్యారో, ఇప్పుడు హర్యానా లేకపోతే కనుక ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఇట్లాంటి చోట్ల ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నటువంటి బెల్టుల్లో ఇప్పుడు బీజేపీ ఓడింది. అక్కడ లైట్ తీసుకున్నారు. ఎందుకని? వీళ్ళ మూలంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో త్రిశూర్లో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సురేష్ గోపి గెలిచాడు అక్కడ. అలాంటి చోట్లన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్, ఎస్సీ ఏరియాలో ఎస్టీ ఏరియాలో కూడా అక్కడ కోల్పోయింది ఇప్పుడు. ఎందుకని? రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అక్కడ చాలా పనిచేస్తాయి గ్రౌండ్ లెవెల్. ఏది మన అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి సహాయం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాయి. అట్లాంటివన్నీ లేకపోవడం అన్నట్టు అక్కడ పెద్ద సమస్య కూర్చుంది. అంటే వాళ్ళని పట్టించుకోవడం, అంటే వీళ్ళేంటి ఆర్థిక సహాయం ఏదో చేసేసాం కదా మాకేందో ఏముందిలే అన్నటువంటి విధంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ జరిగిన మీటింగ్లో మోడీ, అమిత్ షా, నడ్డా ఇంట్లో మీటింగ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు. అటు సంతోష్ జీ, మిగతా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్ద నాయకులు కూడా వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు ముందు ఒక పిక్చర్ చేసుకుంటారు టోటల్గా తాము ఎట్లా ఉండాలి ఏంటి అన్నటువంటి. ఇంకోటి కొత్తగా నేను విన్నదైతే ఇంకా కొంతమందిని, ఇప్పుడు ఎన్డీఏ 293 కదా, అటు వాళ్ళకి 253 ఏమి వచ్చినాయి కదా, 253 వచ్చినట్టున్నాయి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఎన్డీఏలోకి. తద్వారా ఎన్డీఏని బలోపేతం చేసుకుంటున్నారు మరింత స్ట్రాంగ్. అందులో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వాళ్ళని కూడా పిలుస్తున్నట్టున్నారు. అట్లాంటిది ఎన్డీఏని స్ట్రాంగ్ చేసుకుంటారు, నెంబర్ 1. రెండవది, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఇది ఒకటి లెక్కేసుకుంటారు. అది ఇచ్చే క్రమంలో ఒక రేషియో పెట్టుకుంటారు, ఇన్ని ఉంటే ఇంత. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇస్తారా, జనసేనకు కూడా మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో 4 ఎట్లాగొస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి మీరు అన్నట్టు 4 ఇచ్చారనుకోండి, తెలుగుదేశాన్ని 4 ఇస్తే బీజేపీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇక్కడ బీజేపీ గారికి వాళ్ళు అనేసుకుంటే కుదరదు కదా, ఇవ్వాలి కదా. బీజేపీ వాళ్ళకి ఒకరికన్నా ఇవ్వాలి కదా. జనసేన కూడా ఇచ్చారనుకోండి, అటు ఇవ్వాలా. లేదా పలుకుబడి పరంగా చూస్తే సీఎం రమేష్ కి ఇవ్వాలా, అధ్యక్షురాలి హోదాలో చూస్తే మాజీ మంత్రి అనుభవం హోదాలో పురంధేశ్వరికి ఉన్నట్టే. అంతే. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుకుంటే అప్పుడు
మీరు అన్నట్టు టీడీపీకి 4 ఇచ్చి వీళ్ళకొకటి ఇచ్చి వాళ్ళకొకటి ఇస్తే 6 ఆంధ్రాకి 6 మంత్రులు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకేం మంత్రి పదవులు ఇస్తారు మిగతా ఆ దేశానికి. అప్పుడు ఇక్కడ ఏం చూస్తారు, ఎన్డీఏగా మంత్రులు చూస్తారు నాకు తెలిసి, ఎన్డీఏగా మంత్రులు. అప్పుడు జనసేన కేంద్ర మంత్రి వద్దులే మీరే తీసుకోమంటదా, లేదా 2 తెలుగుదేశానికి ఇచ్చి 1 జనసేనకి ఇచ్చి 1 బీజేపీకి ఇస్తారా? 4 ఇచ్చేటట్టయితే నాకు తెలిసి అట్ట ఇవ్వాలి. అలాగని ఇక్కడ 6 అయితే అప్పుడు జేడీఏ కూడా 3 ఇవ్వాల్సి వస్తుంది. అదే కదా, 12, 16 అంటే 4 ఇవ్వాల్సి వస్తుంది. 4 ఇవ్వాల్సి ఆ లెక్క చూసుకుంటే అది మళ్ళీ అక్కడ ఎల్జీపీ ఉంది, 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇక్కడ 2 ఉన్నటువంటి జనసేనకి 2 1 ఇచ్చారనుకోండి, 5 ఉన్న వాళ్ళకి 2 ఇవ్వాలి కదా. ఉండే మంత్రి పదవులు ఎట్టుంటాయి అక్కడ. కాబట్టి చాలా పెద్ద కసరత్తు ఉంటుంది. దేశ రాజకీయాల్లో కూడా బాబు గారిది ఒక కీలక పాత్ర ఉంటుందా రేపొద్దున్న ఇంకా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్? కీలకమైన నిర్ణయాలన్నీ ఇప్పుడు బాబు గారు పక్కన పెట్టిస్తారండి. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు. రేపొద్దున చంద్రబాబు గారు అదే భవిష్యత్తులో మైనార్టీలు చెప్తారు, నేను ఉన్నాను కాబట్టి యూనిఫామ్ సివిల్ ఆల్రెడీ ఇక్కడ ఆయన హామీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్ విషయం. ముస్లిం రిజర్వేషన్ తీయనియరు. అలా కుదురుతుందా అంటే కోర్టులో ఇచ్చే అఫిడవిట్ కదా బేసిక్ గా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ప్రత్యేకించి తీసేది లేదు. ముస్లిం రిజర్వేషన్ ఆల్రెడీ కులపరంగా ఉండిపోయినాయి. అది ముస్లిం రిజర్వేషన్ అని రాయలే. ముస్లిం రిజర్వేషన్ అని రాసిని తీస్తారు కానీ ఆంధ్రాలో ఆ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ దాన్ని బీసీఈగా పెట్టి కులాల వారికి ఇచ్చేసారు. తెలంగాణలోను కర్ణాటకలో కూడా అట్లాగే ఉంది. అవి ఇప్పుడు తీలేరు ఇక్కడ. ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి పిటిషన్ ఇంతవరకు విచారణ పూర్తి చేయలే. 2011లో విచారణకు సేకరించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ రిజర్వేషన్స్. వాస్తవంగా అంతకుముందు 6% రిజర్వేషన్ 5% చేశారు. చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేసేస్తే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ వెళ్ళింది. వెళ్తే రాజ్యాంగ ధర్మాసనం ఏముందంటే మేము టేకప్ చేస్తాము, ప్రస్తుతానికి ఎన్ని ఇచ్చారు, అది 50% దాటుందా అంటే అవునండి 1% 50 మీద చూస్తే ఒకటి ఎక్కువ ఉందన్నారు ఆంధ్రాలో. అయితే దాన్ని 4% చేయండి మీరు, ఆ 1% తీసేయండి, అది బీసీఈ గ్రూప్ కిందకి పెట్టుకోండి, వేరేగా చేసుకోండి అని చెప్పింది. దాంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బీసీఈ కింద ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అయింది. బేసిక్ గా రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన దాన్ని కొట్టేస్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ అన్నట్టు ఇంకా తీలేరు. ఎందుకు ముస్లిం అని పెట్టలా దాన్ని, దూదేకుల అత్తరు ఇట్లాగా ఆ ముస్లిం సామాజిక వర్గంలో కులాల పేర్లను పెట్టారు. ఇక అది ఎట్లా తీస్తారు, మామూలుగా వీళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఇది చర్చకు పెట్టమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగితేనే అది విచారణకు వస్తుంది. మళ్ళీ గట్టిగా అడిగితే అడగదు. అడగాల్సింది ఎక్కడ, ఇంకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. వీళ్ళు అడగరు. ఎందుకు వీళ్ళకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 4% అట్లా కంటిన్యూ అవుతుంది. బీసీలు తమకు పోయిందని ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే ఆ మాట అన్న మన బీసీలు ఎవరు బీజేపీకి ఓటే లేదు కదా, అది పోయింది బీసీలకి 4%. కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఇంతకుముందు కృష్ణయ్య, ఇప్పుడు ఆయనే ఇక్కడ ఎంపీ రాజ్యసభలో. ఎవరు ఆపారు అక్కడ ప్రాక్టికల్ గా? కాబట్టి ఏ రూట్ లో చూసినా సరే వర్కౌట్ కాదన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆయన ఇచ్చిన హామీ భూ హక్కు చట్టం, అది వాస్తవానికి కేంద్రానిదే కాబట్టి ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ చేస్తారా బాబు గారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇప్పుడు ఒకటే ఇక్కడ వరకు రద్దు చేసేస్తారు, ఇక్కడ చట్టం రద్దు చేసేస్తారు, దానికి కొత్త ప్రొవిజన్స్ తెస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాబు గారి టైంలోనే బిగిన్ అయింది. దానికి పేరు అప్పుడు అదేదో భూదార్ కార్డు ఏదో పెట్టారు, ప్రయోగాత్మకంగా విశాఖ దగ్గర ఏదో చేశారు ఒక నియోజకవర్గంలో. చేసేసి ఈ లోపు గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి అది తీసేసి వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసేసి ఇంకో రూపంలో పెడతారు. కాకపోతే ఇప్పుడు లోపాలు అయ్యే వచ్చినాయి కదా, అంటే దాంట్లో వీళ్ళైతే ఆ ఫోటో వేసుకోరు, చంద్రబాబు ఫోటో. రెండవది ప్రతిదీ ఇదంతా చేపిస్తారు. అంటే చట్టం రద్దు చేస్తానని హామీ ఉంది కదా, చట్టం రద్దు చేసేస్తారు, చేసి వేరే చట్టం తెస్తారంటున్నా. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, వాళ్ళు ముసాయిదా పెట్టారు, ఆ ముసాయిదాని యథాతథంగా అమలు చేశాడు. ఏమని, అందులో దాంట్లో సిస్టమ్ ఏంటి, అధికార యంత్రాంగంతో ట్రిబ్యునల్ ఉంటుంది, మనం ఫస్ట్ అక్కడికి వెళ్తాం. ఇది సరిగ్గా మనకు అనుకూల తీర్పు రాకపోతే హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలని ఉంది. లాయర్లందరూ కూడా ఏంటంటే ప్రతిదీ హైకోర్టుకి అయితే ఇక్కడ లాయర్లకి ఇంకేముంటుంది బిజినెస్, అంతే కదా. అదే వీళ్ళు రెచ్చగొట్టారు, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్కి తీసుకున్నారు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఏం బిల్లు తెస్తారు, దాన్ని స్థానిక కోర్టులోనే అంటారు.
అంటే ముందు ట్రిబ్యునల్ దగ్గర పరిష్కారం కాకపోతే స్థానిక కోర్టులోనే అన్నారు అనుకోండి, జిల్లా కోర్టు అన్నారు అనుకోండి, కథ ముగిసిపోయాయి. లేదా అసలు ఆ ఎత్తకపోతే అడిగేది కూడా లేదు కేంద్రం, అంతే కదా. రద్దు చేసే సైలెంట్గా ఉంటే ఇప్పుడున్న గొడవలు ఎట్లాగే నడుస్తాయి, భూ తగాదాలు కోర్టుల చుట్టూ తిరగడం. కేంద్రంలో బాబు గారికి వచ్చే ప్రాధాన్యతతో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేది ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి చాలా ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తెచ్చుకోగలడు ఆంధ్రాకి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చినప్పుడు 30% ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి, ఇది వెనుకబడిన జిల్లాలో అన్నారు, రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర, 2 ప్రాంతాలకు కూడా ఇచ్చారు. విశాఖకు కూడా ఉత్తరాంధ్ర కింద లెక్కలోకి ఇచ్చేసారు. దానికి శ్రీకాకుళం, విశాఖలో మళ్ళీ అది రిచ్ ఇదే, కాకపోతే మిగతా సగం ఇది కాబట్టి ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడినటువంటి ప్రాతిపదికనే పెట్టి దాంట్లో కూడా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎగ్జంప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ 30%, 50% ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. లేదా అసలు హోదా అనేది తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే హోదా ఇవ్వడానికి మాత్రం ఆ పేరుతో ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకయ్యా అంటే బీహార్ అడుగుతోంది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళందరిలో రేపు కాంగ్రెస్ ఏం చేస్తుంది? హోదా అన్నటువంటిది మా రాష్ట్రాలకి, అంటే నీ రాష్ట్రానికి లేదు, మన రాష్ట్రానికి లేదని అందరినీ రెచ్చగొడతారు. తెలంగాణ ఊరుకుంటుందా, కర్ణాటక ఊరుకుంటుందా, తమిళనాడు ఊరుకుంటుందా, ఐఎన్డిఏ పక్షాలందరూ బెంగాల్ వాళ్ళు అడుగుతారు, వీళ్ళందరూ అడుగుతారు కదా రేపు పొద్దున. అందుకని హోదా అన్నటువంటి పేరుని వాడనీయకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా జిఎస్టీలో ఏమన్నా మినహాయింపు ఉంటుందా? వాస్తవానికి జిఎస్టీ నుంచే ఆదాయం ఎక్కువ అవుతుంది, మళ్ళీ రాష్ట్రాలకు రిటర్న్ అదే వస్తుంది అంటున్నారు కదా. పన్ను రాయితీలలో హోదాతో వచ్చేటటువంటిది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, జిఎస్టీ రాయితీలు ఉండవు. జిఎస్టీ రాయితీ స్టేట్ తగ్గించుకోవచ్చు. ఇందులో ఎస్జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఉంటది కదా, స్టేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. అంత తప్పించి టోటల్ ట్యాక్స్ ని ఒక రాష్ట్రానికంటే అట్లాంటి ఎగ్జామ్షన్ ఇయ్యరు. ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలు వెంటబడతాయి. అన్ని రాష్ట్రాలు కావాలి అంత మేనేజ్ చేసి అంత బాబు గారికి ఉంటదా కీలక పాత్ర? అసలు మొత్తం వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు, అంతా ఉంటది కదా. దానికి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాల క్రిందసారి ఇచ్చినట్టే అది మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. ఈయన అడుగుతారో వాళ్ళు ఇస్తారు అనుకుంటా. మరొక చర్చ, మోడీ ముందు ఉన్న ఒక డిపెండబుల్ సిచ్యువేషన్ ఏదైతే తీసుకొచ్చారో దాని వెనక రాహుల్ మాన్యా ఎంతవరకు ఉంది? ఇక్కడ బేసిక్గా రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ఫార్ములా సక్సెస్ అయింది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓబీసీ పోలరైజేషన్. ఈ పోలరైజేషన్లో సక్సెస్ అయ్యాడు కానీ ఆశించిన సక్సెస్ కాదు. ఇక్కడ ఎంతసేపటికి రాహుల్ పుంజుకున్నాడు అంటున్నారు కానీ 99 దగ్గర ఆగిపోయింది. ఇది 3వసారి కాంగ్రెస్ పార్టీ 2009 సంవత్సరంలో 205 సీట్లు, ఇవాళ 99 సీట్లే. 47, 55 ఇప్పుడు ఇది. కాంగ్రెస్ చరిత్రలో మళ్ళీ 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, 40 సీట్లు ఎక్కువ వచ్చినాయి. 44 సీట్లు, 44, 42, 43. ఎందుకంటే అప్పుడు క్రిందసారి 57 అనుకో, 57 ఇప్పుడు 99. అంతే కదా. ఈ 99 ఏ ప్రాంతాల్లో పుంజుకుంది ఇది మర్చిపోతున్నారు అందరూ. మధ్యప్రదేశ్లో పుంజుకోవాలా, రాజస్థాన్లో లిటిల్, అక్కడేమి అప్పర్ హ్యాండ్ రాలా రాజస్థాన్లో. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి 250 సీట్లు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి. ఇందులో 20-30 కొట్టింది అది. గతంలో 4-5 కొట్టింది. దాంతో పోల్చుకుంటే ఈ దఫా 20-30 కొట్టింది అంతే. అంతకు మించి పెరగల. ఇప్పుడు గుజరాత్ లో లాస్ట్ ట్రిప్ క్లీన్ స్వీప్ 26-26, ఈ దఫా ఒక్కటి తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే మధ్యప్రదేశ్ లో రాలా ఈ ట్రిప్ కూడా. రాజస్థాన్ లో కొన్ని వచ్చినాయి, 11 ఏమో వచ్చినట్టున్నాయి. అట్లాగా కొన్ని రాష్ట్రాల్లో ఉందన్నమాట. కర్ణాటక అక్కడ 9 సాధించింది. అంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉన్నటువంటి చోట్లలో తక్కువ సాధించింది. అక్కడ ఆ కారణంగా చూస్తే డిపెండబుల్ ఏరియాల్లోనే గెలిచింది. లైక్ ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ కారణంగా 9 సీట్లు గెలుచుకుంది, 7-9 గెలిచింది అక్కడ. అదే సందర్భంలో ఇక్కడ ఒక 7-9 గెలిచింది తమిళనాడు డిఎంకే గారు. అంటే దాని విజయంలో కీలక పాత్ర మిత్రపక్షాలు. దాదాపుగా 30 సీట్లు 40 సీట్లు మిత్రపక్షాల వల్ల గెలిచింది.
అవును. అంటే సొంతగా గెలిచింది ఏంటప్పుడు అవును. మహారాష్ట్రలో వాళ్ళ వల్ల గెలిచింది 11 మిత్రపక్షాలు కదా అక్కడ, ఉద్ధవ్ థాకరేను ఎన్సీపీ. మరి సొంతగా కాదు కదా అక్కడ. సొంతగా లెక్క ఎక్కడ వేసుకోవాలి? కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇట్లా ఉత్తరప్రదేశ్ లో కూడా పొత్తే ఇక్కడ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఇట్లాంటి చోట్ల చూస్తే లేదు కదా. కానీ 43 సీట్లు కాంగ్రెస్ బలం పెరిగింది అనడానికి సంకేతం కదా, అది బీజేపీని ఒక డిఫెన్స్ లో పడేయలేదా? ఇప్పుడు జట్టు కట్టడం వలన బీజేపీ డిఫెన్స్ లో ఉంటది, బీజేపీ సీట్లు తగ్గడం వల్ల డిఫెన్స్ లో ఉంటది. కానీ వాస్తవం మనం విస్మరిస్తున్నాం. మిగతా అందరూ ఒక్కటయ్యారు ఇక్కడ. ఒక్కటైనా కూడా అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు తృతీయ ఫ్రంట్, ద్వితీయ ఫ్రంట్ ఒక్కటైనవి. ఇద్దరు బలమైన శక్తులే. ఒకప్పుడు తృతీయ ఫ్రంట్ అధికారం కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, లేదా బీజేపీ మద్దతు వచ్చింది. ఒకసారి వాళ్ళ మద్దతు, ఒకసారి వీళ్ళ మద్దతు కదా. అది ఒక ట్రిప్ వ్యవహారం. 2 ట్రిప్పులు అట్లాగే వచ్చింది అధికారం. ఆ తృతీయ ఫ్రంట్ 2 సార్లు అధికారంలో ఉన్న ద్వితీయ ఫ్రంట్ తో కలిసింది. అంటే 2 ఫ్రంట్లు కలిస్తే వచ్చినది ఇది. అంతే కదా. 2 ఫ్రంట్లు కలిసినా కూడా కలవడం వల్ల కొంత బలం పుంజుకుంది. కానీ ఈసారి మూడోసారి మోడీ 3.0 అది కూడా బలంగా కనుక ఏర్పడితే కొన్ని ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలు, లేదంటే భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికలు, ఇలా కొన్ని రాబోతున్నాయి, చూడబోతున్నా దేశంలో కీలక మార్పులు అనుకున్నాం. ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పడిందా? చాలా మేజర్ ఇష్యూస్ అని పక్కెళ్ళిపోతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ ఆగిపోయినట్టే, యూసీసీ ఆగిపోయినట్టే, ముస్లిం రిజర్వేషన్ ఆగిపోయినట్టే. ఇట్లాంటి చాలా వరకు ఇప్పుడు కీలకమైనటువంటి మార్పులు చేయాల్సినవి పక్కెళ్ళిపోతాయి. ఇప్పుడు మేబీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వీటి మీదనే దృష్టి ఎక్కువ ఉండొచ్చు. అంటే రాజ్యసభలో బలం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసింది భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఆ బలం పెరిగే పరిస్థితి లేదు. ఇంకా ఎలాంటప్పుడు ఇంకా ఏమవుతాయి ఇవన్నీ? ఇంకా అంటే రాజ్యసభలో ఎంపీ ఎలక్షన్స్ కి దానికి సంబంధం లేదు. రాజ్యసభ ఎలక్షన్స్ అనేటువంటిది శాసనసభలు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఒరిస్సా జాయిన్ అవడం అదనంగా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ల వరకు వైసీపీ వాళ్ళకి 3 ఎంపీలు ఉంటాయి రాజ్యసభ. ఇప్పుడు మొత్తం 11 వీళ్ళే ఉన్నారు. 2026కి 3 తగ్గిపోతాయి. ఈ 3 ఈసారి తెలుగుదేశం ఎవరికి చెప్తే వాళ్ళకి. ఆ తెలుగుదేశం ఎట్టు పెట్టుకుంటుందా? ఒకటి బీజేపీకి కూడా ఇస్తుందా చూడాలి, లేదా జనసేనకి ఏమైనా ఇస్తుందా ఒకటి చూడాలి. అట్లాగే ఆ తర్వాత 28కి ఇంకో 3 పోతాయి. వైసీపీకి 2029కి చూసుకుంటే రాజ్యసభ సీట్లు ఉండవు, 29కి 0. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు టీడీపీ ఖాళీ అయిందో రాజ్యసభలో, వైసీపీ ఖాళీ అవుతుంది అక్కడ. ఎందుకంటే 11 కదా వీళ్ళకి వచ్చింది. ఇక రాజ్యసభ అనేది శూన్యం. 2029కి వస్తే రాజ్యసభ వైసీపీ శూన్యం, వీళ్ళు ఇప్పుడు టీడీపీ పుంజుకుంటది. కాబట్టి అందులో పంచుద్దా తెలుగుదేశం? ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారు రాజ్యసభ ఇస్తారు, రకరకాల ప్రచారాలు జరిగినాయి మొన్నటి వరకు. దీన్ని చూసుకునే అవకాశాలు చూసుకుని రైట్ చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఎన్డీఏలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిది, అలాగే దేశంలో కూడా, దేశ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పబోతున్నారు. ఆ స్థాయి వాల్యూ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. మోడీ పక్కన ఎప్పుడైతే కూర్చున్నారో బాబు గారు, ఏం జరగబోతుంది, దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ప్రయోజనం, కొత్తగా కలిసి వచ్చేది ఏంటి చూద్దాం.